ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్లో విమానం దిగారు సాహు కపాలీలు. ఎంక్వైరీలోకి వెళ్లి కిందటి రోజు అమెరికా నుంచి వచ్చిన ప్రయాణికుల లిస్ట్ అడిగి చెక్ చేశారు. ఆ లిస్టులో ధీరజ పేరు ఉండడంతో ఆమె ఇండియా వచ్చినట్టు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆ తర్వాత టూరిస్టు కన్సల్టెంట్ని కలిసి ధీరజ పోలికలు చెప్పి ఎంక్వైరీ చేశారు. ఆమెను రిసీవ్ చేసుకోవడానికి మేము నిన్ననే రావాల్సింది. అనివార్య కారణాల వలన రాలేకపోయాం. మా కోసం ఎదురు చూసి ఆమె సిటీలోనే ఎక్కడో బస్ చేసి ఉంటుందని అనుకుంటున్నాం అన్నాడు సాహు. ఎస్ ఎస్, మీరు చెప్పిన పోలికలున్న అమ్మాయి నిన్న లాడ్జ్ కోసం మమ్మల్ని కన్సల్ట్ చేసింది అన్నాడు ఒక కన్సల్టెంట్. అయితే ఆమె ఎక్కడ బస చేసిందో మీకు తెలిసే ఉండాలి. క్షణం ఆలోచించి చెప్పాడు అతను. ఎస్ ఎస్, గుర్తొచ్చింది. రేష్మా లాడ్జీ బాగుంటుందని చెప్పాం అన్నాడు. అతనికి థ్యాంక్స్ చెప్పి కపాలితో పాటు బయటకొచ్చి ట్యాక్సీ ఎక్కాడు సాహు. ట్యాక్సీ డ్రైవర్కి రేష్మా లాడ్జీ గురించి కాకుండా వేరే హోటల్కి పోనివ్వమని చెప్పాడు. డ్రైవర్ ట్యాక్సీని స్టార్ట్ చేసి అతను చెప్పిన హోటల్ వైపు పరుగులు తీయించడం ప్రారంభించాడు. వేరే హోటల్కెందుకు, డైరెక్ట్గా రేష్మా లాడ్జీకే వెళ్లి పని పూర్తి చేసుకుంటే సరిపోతుంది కదా అన్నాడు కపాలి. తలడ్డంగా తిప్పాడు సాహు. ఇటువంటి వ్యవహారాల్లో తొందరపాటు పనికిరాదు. నాగేంద్ర గారు 10 లక్షలు ఆఫర్ చేశారు. ఆ డబ్బు సొంతం చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా పని పూర్తి చేయాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు ధీరజను చంపకుండానే లాకెట్ సంపాదించాలి అన్నాడు. అలా సంపాదించడం వీలు పడకపోతే చూద్దాం అన్నాడు సాహు. అరగంట తర్వాత వాళ్ళు బస చేయదలుచుకున్న నేషనల్ హోటల్ ముందాగింది ట్యాక్సీ. రేష్మా లాడ్జీ అక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. అప్పుడు సాయంత్రం 5 గంటలయింది టైము. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? రూంలోకి రాగానే అడిగాడు కపాలి. మనం కాదు, నువ్వు ఏం చెయ్యాలి అని అడుగు. సరే, నేనేం చెయ్యాలో చెప్పు. వెంటనే రేష్మా రెస్టారెంట్ లాడ్జీకి వెళ్ళు. ధీరజ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చిందో, ఎన్ని రోజులుంటుందో, ఆమె ఎక్కడెక్కడికి వెళుతుందో, ఆమె ప్రోగ్రాం ఏంటో రూమ్ బాయ్స్ని అడిగి తెలుసుకో. చెబుతారంటావా? 10 రూపాయలు జేబులో పెట్టి అడిగితే వాళ్లే చెబుతారు. తలూపి అక్కడి నుంచి బయలుదేరాడు కపాలి. అతడు వెళ్లిన 10 నిమిషాల తర్వాత ఫోన్లో నాగేంద్రను కాంటాక్ట్ చేశాడు సాహు. ఎస్, నాగేంద్ర స్పీకింగ్. అవతల నుండి వినిపించింది నాగేంద్ర కంఠం. నేను సాహుని. ఏమైంది? ధీరజ ఎక్కడుందో తెలిసిందా? తెలిసింది. మేముంటున్న హోటల్కి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుందామె. అయితే ఈ రాత్రికే పని పూర్తి చేయండి. ఈ రాత్రికి కుదరదనుకుంటాను. ఎందుకని? మీరు చెప్పిన లాకెట్ ఆమె దగ్గర ఉందో లేదో తెలుసుకోవాలి. ఒకవేళ అది ఆమె దగ్గర లేకపోతే ఎక్కడుందో తెలుసుకోవాలి. గుడ్, మంచి ఆలోచనే. ప్రొసీడ్. ఉంటాను, రేపు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే. సాహు రిసీవర్ క్రెడిల్ చేసి సిగరెట్ వెలిగించుకున్నాడు. దమ్ములాగి పొగను గాల్లో కదిలి తర్వాత రూమ్ బాయ్ని పిలిచి రమ్ము బాటిల్ తెమ్మని ఆర్డర్ చేశాడు. సరిగ్గా రాత్రి 10 గంటలకు తిరిగొచ్చాడు కపాలి. అతను వచ్చేసరికి తాగుతూ కూర్చున్నాడు సాహు. ఏమైంది? మరో గ్లాసులో రమ్ము పోస్తూ అడిగాడు. ఈరోజు ఒక గైడుతో పాటు సిటీ అంతటా చుట్టొచ్చింది ధీరజ. రేపు ఆగ్రా వెళ్లాలని ప్రోగ్రాం వేసిందట. ఐసి, మనం ఆగ్రాలోనే పని పూర్తి చేసుకుంటే బాగుంటుందనుకుంటున్నాను. విసుగ్గా చూశాడు అతని ముఖంలోకి సాహు. మాటిమాటికి పని పూర్తి చేయాలంటున్నావు. అసలు పని పూర్తి చేయడం అంటే ఏంటో, ఎలా పూర్తి చేయాలో ఆలోచించావా అన్నాడు. ఈ మాత్రం దానికి బుర్రచించుకుని ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయడం నాకు అలవాట్లేదు. ధీరజను బెదిరించి గాని, అవసరం అనుకుంటే చంపిగాని లాకెట్ చేజిక్కించుకుంటే సరిపోతుంది అన్నాడు కపాలి. ఆ సంగతి నాకు తెలుసు. ఆమెను బెదిరించడానికి ముందు ఆ లాకెట్ ఆమె దగ్గరుందో లేదో తెలుసుకోవద్దా? ఉండకేమవుతుంది? 20 ఏళ్ల కిందటి లాకెట్. అప్పుడు ఆమె చిన్నపిల్ల, ఇప్పుడు ఆమె పెద్దదైంది. ఇంకా చిన్నప్పటి లాకెట్ మెడలో వేసుకుని తిరుగుతుందనుకోను. అసలామె ఆ లాకెట్ని ఇక్కడికి తెచ్చిందో లేదో ముందు తెలుసుకోవాలి. అతను చెప్పిన దాంట్లో నిజం ఉందనిపించి రమ్ము తాగుతూ మౌనంగా ఉండిపోయాడు కపాలి. ఆ మర్నాడు ఉదయం 6 గంటలకే లాడ్జికొచ్చి ఆమెను కలుసుకున్నాడు రాకేష్. అప్పటికే నిద్రలేచి రెడీ అయి ఉంది ధీరజ. ఇద్దరూ ట్రైన్లో ఆగ్రా చేరుకునేసరికి ఉదయం 10:30 గంటలైంది. ఆగ్రా భారతదేశంలోని అతి ముఖ్యమైన టూరిస్టు సెంటర్. ప్రపంచంలోని 7 వండర్స్లో ఒకటైన తాజ్మహల్ అక్కడే ఉంది. ఆ కారణంగానే ఆగ్రా ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, బస్ టెర్మినల్ మొదలైనవి వచ్చే పోయే టూరిస్టులతో ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. జనంతో పాటే సెక్యూరిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది అక్కడ. ఆ రోజు రైల్వే స్టేషన్లో విపరీతమైన రద్దీగా ఉంది. మనం ఇక్కడ ఒకరోజు స్టే చేస్తే బాగుంటుందనుకుంటాను. రాకేష్తో పాటు స్టేషన్లోంచి బయటకొస్తూ అంది ధీరజ.
ఇక్కడ ఉండడం అనవసరం అనుకుంటాను అన్నాడు రాకేష్. ఎందుకు? తాజ్‌మహల్ చూసిన తర్వాత ఇక చూడ్డానికి ఇంకేమీ ఉండదు. తాజ్‌మహల్‌ని చూసిన కళ్ళతో ఇంకేదీ చూడాలనిపించదు. అతని అభిప్రాయంతో ఏకీభవించిందామె. యూ ఆర్ రైట్. మనం సాయంత్రం రిటర్న్ అయిపోదాం అంది తలూపాడతను. కొంతసేపటి తర్వాత ఇద్దరూ తాజ్‌మహల్ పరిసరాలను చేరుకున్నారు. దేశ విదేశాలకు చెందిన టూరిస్టులతో చాలా రష్‌గా, కలర్‌ఫుల్‌గా ఉన్నాయి ఆ పరిసరాలు. చూడగానే ఒక రకమైన వింత అనుభూతికి గురైందామె. రాకేష్ అక్కడికి చాలా సార్లొచ్చాడు. చాలామంది విదేశీ టూరిస్టులకి తాజ్‌మహల్ చూపించాడు. అందువల్ల కొత్తగా అతనికి ఎలాంటి అనుభూతి కలగలేదు. రాకేష్‌తో పాటు తాజ్‌మహల్ ప్రాంగణంలోకి అడుగుపెట్టేసరికి అదో విధమైన ఉద్విగ్నత ఆమె మనసును ఆవహించింది. అవ్యక్తానందంతో ఆ తనువు పులకరించింది. కరిగించిన వెండిలాంటి నీరెండ తాజ్‌మహల్ పైభాగాన పడి వింతగా ప్రతిఫలిస్తూ దానికి మరింత శోభను చేకూరుస్తోంది. తాజ్‌మహల్ ఒక అద్భుతమైన కట్టడం. ధీరజ తాజ్‌మహల్‌ను అబ్బురంగా చూస్తుంటే ఆమె పక్కనే తిరుగుతూ తాజ్‌మహల్ చరిత్రను, గొప్పతనాన్ని వివరించడం ప్రారంభించాడు రాకేష్. ప్రపంచంలోని 7 అద్భుతాల్లో ఇదొక అద్భుతమని మీకు వేరే చెప్పనవసరం లేదనుకుంటాను. మొఘల్ చక్రవర్తులలో విలాస పురుషుడిగా పేరు పొందిన షాజహాన్ చక్రవర్తి తన ప్రేయసి ముంతాజ్ జ్ఞాపకార్థం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా నిర్మించబడింది ఈ తాజ్‌మహల్. షాజహాన్ అమర ప్రేమకు అపూర్వమైన చిహ్నం. ప్రపంచ ప్రేమికులకు ఇది ఒక పవిత్ర దేవాలయం. రాకేష్ చెప్పుకుపోతున్నాడు. అతను చెప్పింది వింటూ మంత్రముగ్ధురాలిలా తాజ్‌మహల్ నిర్మాణం విశేషాల్ని చూస్తూ నడుస్తోంది. మధ్య మధ్య తన కెమెరాలో తాజ్‌మహల్‌ని రకరకాల యాంగిల్స్‌లో బంధిస్తోంది. 2:30 గంటల పాటు తిరిగి తాజ్‌మహల్‌ను పూర్తిగా చూసింది ధీరజ. ఆ తర్వాత రాకేష్‌తో పాటు యమునా నది తీరానికి వెళ్ళి అక్కడ దూరంగా శిథిల కట్టడాల మధ్య ఒక చోట కూర్చుంది. యమునా నది మీదుగా తెరలు తెరలుగా దూసుకొస్తోంది చల్లని గాలి. అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇదేంటి ఇక్కడ కూర్చున్నారు? యమునా నదిలో కాళ్ళు చేతులు కడుక్కుని కర్చీఫ్‌తో చేతులు తుడుచుకుంటూ ఆమె దగ్గరకొచ్చి అడిగాడు రాకేష్. నాకెందుకు ఇక్కడ చాలా బాగుంది రాకేష్. ప్రశాంతంగా, హాయిగా ఉంది. అటు వెళదాం రండి. ఎంతకంటే బాగుంటుంది. బాగుండడం సరే. నీకు ఆకలిగా లేదు? అని అడిగింది ధీరజ. ఎందుకు లేదు? మరి ఎంతసేపు తాజ్‌మహల్ అందాన్ని గురించి, గొప్పదనాన్ని గురించి చెబుతావే తప్ప తిండి తిప్పల గురించి మాట్లాడవేం? మాట్లాడదామనుకుంటున్నాను. ఇంతలో మీరే అడిగారు. రక్షించావు. ఇప్పటికైనా ఆకలిని గురించి గుర్తొచ్చింది నీకు. రండి ఏదైనా హోటల్‌కి వెళ్లి భోజనం చేద్దాం. నథింగ్ డూయింగ్. కడుపులో ఏదైనా పడితే తప్ప ఇక్కడి నుంచి అడుగు కదపడం నా వల్ల కాదు. నువ్వెళ్ళి ఏదైనా తిని నాకు తెచ్చిపెట్టు. మీరు ఒంటరిగా ఉండగలరా? ఎందుకుండలేను? ఇక్కడికి వచ్చేవాళ్ళు టూరిస్టులే గాని దొంగలు కాదుగా. మీలాంటి అందమైన అమ్మాయిని చూస్తే టూరిస్టులకు కూడా దోచుకోవాలన్న దొంగబుద్ధి పుట్టొచ్చు. నేనంత అందంగా ఉన్నానా? అవును. ఎంత అందంగా ఉన్నాను? తెల్ల పావురమంతా, పున్నమి వెన్నెల్లో తాజ్‌మహల్ అంతా. నీవన్నీ వట్టి అబద్ధాలు. అబద్ధాలు చెప్పడం, అతిశయోక్తులు మాట్లాడడం నాకు చేత కాదు. మనసులోని అభిప్రాయాన్ని దాచుకోకుండా చెప్పడం నాకు అలవాటు. మరి నేను అంత అందంగా ఉంటే నన్ను దోచుకోవాలని నీకెందుకు అనిపించలేదు? ఎందుకంటే నేను దొంగను కాదు, గైడ్‌ని కాబట్టి. ఓ గాడ్! నిన్ను మాటల్లో జయించడం చాలా కష్టం. కష్టమైన పని చేయొద్దు గాని తినటానికి మీకేం కావాలో చెప్పండి. ఏదైనా లైట్ ఫుడ్ తీసుకురా. అలాగే. రాకేష్ అక్కడి నుంచి బయలుదేరాడు. త్వరగా వచ్చేయ్ అరుస్తూ చెప్పింది. అతను ముందుకు వెళుతూనే తల ఊపాడు. ఆ శిథిల కట్టడంలో బల్లపరుపుగా ఉన్న బండరాతి మీద వెల్లకిల్లా పడుకునుంది ధీరజ. రాకేష్ వెళ్ళి అప్పటికి అరగంట అయింది. ధీరజకి బాగా ఆకలిగా ఉంది. అతను త్వరగా వస్తే బాగుండు అనుకుంటోంది. ఆకాశం మబ్బు పట్టింది. వాతావరణం డల్‌గా ఉంది. అప్పుడు సమయం మధ్యాహ్నం 3 గంటలు కావస్తోంది. అంతలో సమీపంలో ఏదో అడుగుల శబ్దం. ఏంటింత ఆలస్యం? నాకెంత ఆకలిగా ఉందో తెలుసా? ఇంతకీ ఏం తెచ్చావు తినడానికి? ఆ అడుగుల శబ్దం రాకేష్‌దేనని భావించి అడుగుతూ బండరాతి మీద నుంచి లేచి కూర్చుంది ధీరజ. ఆమె కూర్చుంటుండగానే శిథిల కట్టడం గోడల చాటు నుండి యువతలకొచ్చారు. జీన్ ప్యాంట్లు, కలర్ బనియన్లు ధరించిన నలుగురు యువకులు. స్టైల్‌గా చూయింగ్ గమ్ నములుతూ ఆమెకు నలువైపులా నిలబడ్డారు. ఆందోళనగా ముడిపడ్డాయి ధీరజ కనుబొమ్మలు. లేచి నిలబడి వారి చూపులను గమనించినట్టే అక్కడి నుంచి అవతలకి వెళ్ళబోయింది.
ఆమె ఎటు కదిలితే అటు కదులుతూ ఆమె దారికి అడ్డు రావడం ప్రారంభించారు ఆ యువకులు. ఆమెను ఆ ప్రదేశం నుండి అవతలికి పోకుండా కట్టడి చేశారు. వాట్ ఈస్ దిస్? ఎవరు మీరు? నన్నెందుకు అడ్డుకుంటున్నారు? అని అడిగింది సీరియస్గా. మా వివరాలు తర్వాత చెబుతాం మేడం. మర్యాదగా నీ హ్యాండ్ బ్యాగ్తో సహా నీ దగ్గరున్న విలువైన వస్తువులన్నీ తీసి అక్కడ పెట్టు, క్విక్ అన్నాడు ఒక యువకుడు. మై గాడ్, మీరు మీరు దొంగలా? అంది భయంగా. వెకిలిగా నవ్వాడు ఆమె మాటలకు ఒక యువకుడు. తెలిసిందిగా, కమాన్, చెప్పినట్టు చేయి అన్నాడు. చేయకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తారో మాటలతో చెప్పలేదు అతను. చటుక్కున ముందుకు దూకి ఆమె చేతిలోని హ్యాండ్ బ్యాగును లాక్కున్నాడు. ఏంటి దౌర్జన్యం? మర్యాదగా నా హ్యాండ్ బ్యాగ్ నాకిచ్చి అవతలకు వెళ్ళండి, లేదంటే అరిచి అందరినీ పిలుస్తాను అంది బెదిరింపుగా. ఆమె అండం పూర్తవుతుండగా మంత్రం వేసినట్లు ప్రత్యక్షమయ్యాయి ఆ నలుగురి చేతుల్లో స్ప్రింగ్ నైఫ్లు. బటన్స్ నొక్కగానే చక్ చక్మంటూ బయటకొచ్చాయి పొదునైన స్టీల్ బ్లేడ్స్. ఉలిక్కి పడింది ధీరజ. మై గాడ్, ఆ కత్తులెందుకు? నన్ను చంపుతారా? అంది వణుకుతున్న కంఠంతో. అరిస్తే అంత పని చేసి తీరతాం. కిక్కురుమనకుండా నీ ఒంటి మీద బంగారు నగలన్నీ తీసి అక్కడ పెట్టు అన్నాడతను. రిస్టు వాచితో సహా మాటను పూర్తి చేశాడు రెండో అతను. ఇక లాభం లేదనుకుంది ధీరజ. నిలువు దోపిడీ ఇచ్చి ప్రాణాలు నిలబెట్టుకోవడం కంటే మరో దారి లేదని గ్రహించి ఒంటి మీద వస్తువులను వలవడం రిస్టువాచితో మొదలు పెట్టబోయింది. అదే సమయంలో హలో ఫ్రెండ్స్ అంటూ ఆ యువకులను పలకరించింది ఒక కంఠం. ఉలిక్కిపడి చివ్వున తలలు తిప్పి చూశారా నలుగురు. వాళ్లే కాదు, ధీరజ్ కూడా అటు చూసింది. చేతిలోని క్యారీ బ్యాగ్తో ఒక గోడ కానుకుని నిలబడున్న రాకేష్ని చూడగానే ప్రాణం లేచొచ్చినంత పనైంది ఆమెకి. మిస్టర్, ఇక్కడ నీకేం పని? మర్యాదగా అవతలకు వెళ్ళు ఉరిమి చూస్తూ అరిచాడొక యువకుడు. ఆ పని చెయ్యాల్సింది నువ్వు మిస్టర్, నేను కాదు. ఆ అమ్మాయి ఎవరో కాదు, నా మనిషి అన్నాడు రాకేష్. వెకిలిగా నవ్వారా యువకులు. ఐసీ, తాజ్మహల్ చూడ్డానికి జంటగా వచ్చారన్నమాట. అయితే ఒకరిని దోచుకుని ఒకరిని వదిలి వెళ్ళడం బాగుండదు. ఇద్దరినీ దోచుకుంటాం అన్నాడు వారిలో ఒక యువకుడు. అది నీ తరం కాదు, కావాలంటే ప్రయత్నించు. ప్రయత్నించడం కాదు, నీ అంత చూస్తాం. ముందుకొచ్చారా నలుగురు. ధీరజ కంగారు పడిపోయింది. వద్దు రాకేష్, వాళ్ళతో గొడవ పడద్దు. వాళ్ళ దగ్గర కత్తులున్నాయి, పోతే పోతాయి నగలు, వాళ్ళకి ఇచ్చేద్దాం. నువ్వు మాత్రం పంతానికి పోయి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అంటూ అతనికి అడ్డు వెళ్ళబోయింది. ఆమె చేయి పుచ్చుకుని రఫ్గా పక్కకి లాగేశాడు రాకేష్. మీకు ఆకలిగా ఉంది కదా, ఇది తింటూ వేడుక చూడండి, నాకేమీ కాదు అంటూ క్యారీ బ్యాగ్ను ఆమెకు అందించి పిడికిళ్ళు బిగించి ముందుకు దూకాడు. ఉన్నట్టుండే బిగ్గరగా అరిచారా నలుగురు. చేతుల్లోని కత్తులు ఎత్తి పట్టుకుని అతని మీదకు లంఘించారా యువకులు. ఆ శిథిల కట్టడం మధ్యలో వారితో ఫైటింగ్ ప్రారంభించాడు రాకేష్. కత్తిపోట్లకు అందకుండా అందిన వారిని అందినట్టే విరగదీస్తూ కలవర పెట్టాడా నలుగురిని. క్యారీ బ్యాగ్లో అతడు తెచ్చిన ఆహారాన్ని తినకుండా గుడ్లప్పగించుకుని ఆ పోరాటాన్ని చూడసాగింది ధీరజ. మెరుపు వేగంతో కదులుతూ ఏకకాలంలో ఆ నలుగురిని ఎదుర్కొంటున్న రాకేష్ పోరాట విధానం ఆమెను అమితంగా ఆకట్టుకుంది. వాళ్ల చేతుల్లోని కత్తులకు కొంచెం కూడా భయపడకుండా తన చేతులను కత్తుల్లా ఉపయోగించి దెబ్బతీస్తూ ఆ నలుగురిని గగ్గోలెత్తిస్తున్నాడతను. రాకేష్ ధాటికి తట్టుకోలేకపోయారా యువకులు. అతను ప్రజెంట్ చేస్తున్న ముష్టిఘాతాలకు వాళ్ళు వెలువరిస్తోన్న బాధాకరమైన అరుపులతో దదరిల్లిపోవడం ప్రారంభించిందా శిథిల కట్టడం. సరిగ్గా 10 నిమిషాల పాటు కొనసాగిందా పోరాటం. 11వ నిమిషం జీవం పోసుకుంటుండగా దిగజారిపోయింది ఆ యువకుల ధైర్యం. అతనితో పోరాడి అతన్ని పడగొట్టడం తమ తరం కాదని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు వారికి. గ్రహిస్తూనే కత్తులను పారేసి ఒక్కసారిగా పిక్కబలం చూపించడం ప్రారంభించారు. వెనుతిరిగి చూడకుండా నిమిషాల మీద ఆ ప్రదేశం నుండి కనుమరుగైపోయారు. ఆ నలుగురు యువకులు ఆ ప్రదేశం నుంచి నిష్క్రమించినా ఇంకా అలాగే గుడ్లప్పగించుకుని చూస్తుండిపోయింది ధీరజ. హలో, హలో మేడం ఆమెను సమీపించి ముఖం మీద చిటికలు వేశాడు రాకేష్. ఉలిక్కి పడుతూ తేరుకుందామే. ఏరి ఏరి వాళ్ళు అని అడిగింది చుట్టూ చూస్తూ. వాళ్ళు పారిపోయి చాలాసేపు అయింది. మై గాడ్, ఏమో అనుకున్నాను, నువ్వు బాగానే ఫైటింగ్ చేస్తావన్నమాట. వాళ్ల చేతుల్లోని కత్తులు చూసి భయం వేయలేదు అని అడిగింది. ఎందుకు భయం? చావు అనేది ముఖాన రాసిపెట్టుంటే కత్తులే అవసరం లేదు, చీమ కుట్టినా చచ్చిపోతాం. ముందు మీరు భోంచేయండి. నా ఆకలి చచ్చిపోయింది. ముందు నాకు ఈ విషయం చెప్పు,
అడిగింది ధీరజ. ఏ విషయం? పవిత్రమైన ఈ తాజ్‌మహల్ పరిసరాల్లో కూడా దొంగలుంటారా? అతను చిన్నగా నవ్వాడు. దొంగలు ఎక్కడుండరు? నేనడిగేది ఇక్కడ సంగతి. చిన్నగా తల ఊపాడు రాకేష్. విదేశీ టూరిస్టులు ఎక్కువగా వచ్చే ఈ ప్రాంతంలో తరచూ దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి మేడం. అంతేకాదు, మీరు నమ్మలేని విషయం మరొకటుంది. ఏంటది? విదేశీ టూరిస్టులను ఆకట్టుకుని తృప్తిపరచడానికి ఇక్కడ కొన్ని హోటల్స్‌లో వాటి యజమానులే వ్యభిచార కార్యకలాపాలను కూడా నిర్వహిస్తుంటారు. విస్కీ, బ్రాందీల వంటి మత్తు పానీయాలే కాదు, వాటితో సమానంగా కొకైన్, బ్రౌన్ షుగర్, హెరాయిన్, గంజాయి వంటి డ్రగ్స్ కూడా విరివిగా లభిస్తుంటాయిక్కడ. మరి పోలీసులు ఏం చేస్తుంటారు? వాళ్ళ పనులు వాళ్ళు చేస్తుంటారు. అంటే అమాయకుల్ని పట్టుకుని వేధించడం, ధనవంతులకు సలాములు కొట్టి చూసి చూడనట్టు వదిలేయడం. దేశంలో ఎక్కడైనా ఇది మామూలే. మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? చెబితే ఏం చేస్తారు? తెలుసుకుంటాను. తెలుసుకుని భారతదేశం అంటే చులకన భావం ఏర్పరుచుకుంటారు. అమెరికా వెళ్ళగానే ఈ విషయాన్ని కథలు కథలుగా అక్కడ మీ ఫ్రెండ్స్‌తో చెబుతారు. అంతేనా? తెలిసిన నిజాన్ని గురించి చెప్పడం తప్పంటావా? తప్పే. కొన్ని విషయాలు చెప్పకూడదు. ఎందుకంటే కోట్లాది మంది సంతానంలో ఏ కొద్ది మందో చేసే తప్పులకు భరతమాతను బాధ్యురాలిని చేసి కించపరచకూడదు. మంచి వాళ్ళను కన్నా చెడ్డవాళ్లను కన్నా తల్లి తల్లే అన్నాడు రాకేష్. అతని దేశభక్తికి మరోసారి ముగ్ధురాలైంది ధీరజ. అందరూ మీలా తల్లిని గౌరవించేవాళ్ళైతే ఎంత బాగుండేది. బాగుంటుంది. అప్పుడు దేశ జనాభా కూడా ఇప్పుడున్న దానికి రెట్టింపు అవుతుంది అన్నాడు నవ్వుతూ. ఆమె కూడా నవ్వేసింది. ఇక బయలుదేరదామా అన్నాడు. ఆమె తలాడించింది.